నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మొదటిసారి ఒక తెలుగు మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రతిసారి కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూనే మాట్లాడుతూ ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి అయితే సరే మొన్నటికి మొన్న షర్మిల గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడునే కలవరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నాకు సరిసమానం కాదు అంటూనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రతి సభలోనూ మాట్లాడటం, అలాగే నిన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. అది రాజనీతి కాదు అని తెలిసినా కూడా రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చా? ఇక ఇంటర్వ్యూలో కూడా ఆయన చేసిన అభివృద్ధి ఏంటో కాకుండా ప్రతిపక్షాల వ్యక్తిగత జీవితం గురించి అలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? దీనిపై ఇప్పటికే పలు కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సో మేడం, ఇప్పటికే చాలా సభల్లో మనం చూసాం ప్రతిపక్ష పార్టీలను ఎంతగా టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఇంకా ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రతిసారి కూడా ఆయనపై ఎలిగేషన్ చేయడానికి ఏమీ లేక, ఎందుకంటే ఆయన ఒకప్పుడు సీఎం కాదు కదా, సీఎం అయ్యి ఉంటే ఇంకేం ఎలిగేషన్స్ ఉండేవో తెలియదు. ఇంకా ఆయన తరపున నాకు దొరికింది ఒకటే ఆయన వ్యక్తిగత జీవితం. సో నిన్న ఆయన మాట్లాడిన మాటలు 5 సంవత్సరాలకు ఒకసారి భార్యను మారుస్తారు, ఇలా మారిస్తే ఆడపడుచుల పరిస్థితి ఏంటి అని మాట్లాడారు. సో ఎలా చూడొచ్చు అంటారు? దీనిపై ఇప్పటికే చాలా కమెంట్స్ కూడా వస్తున్నాయి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన ఏమన్నారు ఆయన వింటే, మనం ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ బహుశా నాకు గుర్తున్నంత మట్టికి. ఎందుకంటే సజ్జల గారిని కూడా మొన్న ఇదే ఛానల్ వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు, ఇంతవరకు మీ ముఖ్యమంత్రి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు అంటే దానికి ఆయన అన్నాడు కదా, అందరూ అలా ఒకలాగా ఉండరు, వాళ్ళు కొంతమంది కామ్గా ఉండే అభివృద్ధి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు చూపిస్తారు, మాటల్లో ఉండదు అని. కానీ ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజల్లో ఉన్న మనిషి. అంతకుముందు కాలికి బలపాలు కట్టుకుని తిరిగాడు కదా, మిమ్మల్ని ఉద్ధరిస్తామని పాదయాత్రలు చేశాడు కదా. మరి ఆ రోజు ఎందుకు ప్రజల్లోకి వచ్చాడు? అప్పుడు కూడా దూరంగా కూర్చొని మైక్లో చెప్పుకోవాల్సింది, లేదా టీవీలో చెప్పుకోవాల్సింది, ప్రజల్లోకి రావక్కర్లా. ఆ రోజు నీకు అవసరం వచ్చావు, ఇప్పుడు అవసరం లేదు, నీకు ఓటేసేశారు, నీకు వాళ్ళతో అవసరం తీరిపోయింది, నువ్వు లోపల కూర్చొని ఏసీ గదుల్లో కబుర్లు చెప్తున్నావు. నీకు దొరికిన సలహాదారులు కూడా అలాగే ఉన్నారు, అలాంటి సలహాలే ఇస్తారు. అందుకని ఇక్కడ విషయానికి వస్తే, నిన్న ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతను అడిగాడు అనమాట, ఎడిటరో యాంకరో ఎవరో హూఎవర్ ఇట్ ఈస్, ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగాడు, ఏంటండి ఎప్పుడు చూసినా మీరు మరి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటారు, మరి ఎందుకని అట్లాగా మీరు ఆయన వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు వెళ్తారు, ప్రతిసారి ప్రస్తావన తెస్తున్నారు అని. అంటే అతను ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి మీరు అడిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ అదే దత్తపుత్రుడు గురించి నేను మీకు చెప్తున్నాను, నేను నా టార్గెట్ అంటే నేను మాట్లాడేది ఓన్లీ చంద్రబాబు గురించే సాధారణంగాను, ఎప్పుడో తప్ప నేను అసలు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడి గురించి మాట్లాడను నేను. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మనం ఇదిగా ఉండాలి కదా, మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి అంటూ దానికి ఒకటి చెప్పుకొచ్చాడు. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు, 2 సార్లు చేస్తే గృహపాటు, 3వసారి చేస్తే అలవాటు అంటూ ఆయన పెళ్ళిళ్ళ గురించి తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు, అది అతను అమ్మాయి ఇష్టపడి చేసుకుంటారు, విడిపోయారు. అతను ఏమీ అబద్ధం చెప్పి చేసుకోవట్లేదు, అంతకంటే వాళ్ళని మోసం చేయలేదు, లేకపోతే వాళ్ళకి తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకోవట్లేదు, విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోలేదు. అంటే ఏది జరిగినా కూడా న్యాయసమ్మతంగానే చేశాడు ఆయన. అవతల వ్యక్తి ఈయన ఇష్టపడి చేసుకుంటున్నారు, ఇష్టపడి విడిపోతున్నారు. సో దాని గురించి కమెంట్ చేసే హక్కు మన ఎవరికీ లేదు. ఎందుకంటే అతను ఏదైనా మోసం చేస్తే మనం మాట్లాడచ్చు, రాజకీయాల్లోకి వచ్చావు, నువ్వు ఫలానా రోజు ఈ మోసం చేసావు, లేకపోతే ఫలానా వ్యక్తిని ఇట్లా కించపరిచావు, సంథింగ్ ఎలిగేషన్స్ ఉంటే మనం మాట్లాడాలి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఇవన్నీ తెలిసి చదువుకున్నాను అనుకునే వ్యక్తి మాట్లాడటం అనేది అంత హర్షణీయంగా లేదు. ఎందుకు చెప్తున్నామంటే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్యూరిటీగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం మనకు అర్థమైంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, అంటే నీతిమంతుడుగా ఉండాలి అని. మరి ఈయన నీతిమంతుడు ఎంతవరకు నీతిమంతుడు? మరి ఈయన ఇన్ని డొల్ల కంపెనీలు పెట్టాడు, ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మరి అప్పుడు నువ్వు అసలు రాజకీయాల్లోకి ఎలా వస్తావు, ముఖ్యమంత్రి ఎలా అవుతావు? ఇప్పుడు నీ సూత్రం నీకే అప్లై అవుతుంది కదా. నువ్వు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్యూర్గా ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి అంటే మరి నువ్వు నీ కేసులన్నీ నువ్వు కొట్టేశాక నువ్వు రావాల్సింది, అంతే కదా. నువ్వు నీ కేసులన్నీ తేలాక అప్పుడు నువ్వు రాజకీయాల్లోకి రావాల్సింది. నువ్వు తేల్చుకోకుండా నువ్వు వచ్చి మరి ఎందుకు వచ్చావు?
అప్పుడు నీకు అసలు మాట్లాడే హక్కు ఎక్కడుంది? నీ మీద 43,000 కోట్ల అవినీతి ఉంది నీ మీద. అండ్ ఇంకో విషయం మేడం, ఇప్పుడు చాలా మందిలో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటి అంటే, అఫ్కోర్స్ ఈ విషయానికి వస్తే పర్టికులర్గా ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి, ఇలా 4 పెళ్ళిళ్ళు చేసుకొని 3 పెళ్ళిళ్ళు చేసుకొని ఈయన ప్రజలకు ఎలా రోల్ మోడల్గా ఉంటారు, ఎలా వస్తున్నారు రాజకీయాల్లోకి అని ఆయన ఒక మాట అయితే అడిగాడు. ఇక్కడ ప్రజలకు అందరికీ ఏమో అనుమానం అంటే వచ్చే డౌట్ ఏంటి అంటే, మరి ఈయనపై 47 కేసులు ఉన్నాయి, సిబిఐ తరపు నుంచి కూడా చాలా కేసులు ఉన్నాయి, మరి ఇవన్నీ చూసి ఇవి నేర్చుకోవాలా, ఈయన జనాలకి రోల్ మోడల్గా ఉన్నారా, ఈయన వచ్చి ఈయన గురించి ఎట్లా చెప్తున్నారు అన్నారు. సో దత్తపుత్రుడి విషయానికి వస్తే కూడా మరి ఈయన బీజేపీ దత్తపుత్రుడు, మోదీ దత్తపుత్రుడు అని ఇప్పటికే ఆయన చెల్లెల షర్మిల గారు కూడా చాలాసార్లు చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఎదుటి వ్యక్తిని మనం కమెంట్ చేసే ముందు అంటే మన వెనుక ఏంటి అని చూసుకోవాల్సిన అవసరం లేదంటారా? అండ్ ఇంకో విషయానికి వస్తే ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. సరే ఆయన 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నారే అనుకోండి, ఏ ఒక్క వ్యక్తి కూడా నేను ఇలా సఫర్ అయ్యాను అని చెప్పి ఈయన మంచివాడు కాదు, ఈయనకు ఓటు వేయొద్దు అని చెప్పిన సందర్భం అయితే లేదు. కానీ ఇటు జగన్ గారి విషయాన్ని తీసుకున్నట్టయితే సొంతంగా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ తల్లి చెల్లె వచ్చి మరి మా అన్నకు ఓటు వేయొద్దని చెప్తున్నారు. సో ఇటువైపు ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడితే జనం నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? మీరు చెప్పినట్టుగా రోల్ మోడల్ అనే పదం వాడారు ఆయన. రోల్ మోడల్ లాగా ఉండాలి, కరెక్టే. ఆయన రోల్ మోడల్గానే ఉన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఏ రకంగా అంటే, ఇప్పుడు గురువింద గింజ తన నలుపు తెలుసుకోదని జగన్మోహన్ రెడ్డికి తనలో ఉండే లోపాలు తెలియట్లా. అంటే చెప్పే ధైర్యం ఎవడు చేయలేదు ఇంతకాలం. ఈరోజు చెల్లెళ్ళు చెప్తున్నారు ఆ విషయాన్ని. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన తను సంపాదించిన దాంట్లో తన కష్టార్జితంలో 20 కోట్ల ఆయన అందరికీ ఆర్థిక సాయం చేశాడు. ఆయన రైతులకు చేశారు, వీర జవాన్లకు చేశారు, అవసరమైన వాళ్ళకి చేశారు. ఆయన కష్టార్జితం అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన సంపాదించిందంతా ఆయన యాక్టింగ్ చేసి సంపాదించుకున్నాడు. ఎక్కడ దొంగతనాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు, ఈయనలాగా రాబిన్హుడ్ లాగా సంపాదించేసి ఎక్కడ ఇది చేసుకోలేదు. వేరే మీరు చెప్పినట్టు రోల్ మోడల్గా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా మనం పవన్ కళ్యాణ్ని ఈ విషయంలో రోల్ మోడల్గా తీసుకోవచ్చు. వేరేస్ మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకోలేరు. మీరు చెప్పిన 47 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడేమో సిబిఐకి ఆయన పెట్టుకున్నాడు అర్జీ, నేను లండన్ వెళ్తాను అంటే పారిపోతాడు ఆ లండన్కి. ఇప్పుడు ఓడిపోతానని తెలిసి పారిపోతాడు. కేసులు ఉన్నాయని. నిజంగా దమ్ము ధైర్యం ఉండి నువ్వు రోల్ మోడల్ లాగా ఉండాలి అంటే నువ్వు నీ కేసులన్నీ పూర్తి చేసుకో. నువ్వు చేసిన నీ కంపెనీలకు సంబంధించిన కేసులన్నీ కూడా నువ్వు క్లియర్ చేసుకో. నేను తప్పు చేయలేదు అని కడిగిన ముత్యంలాగా నువ్వు బయటికి రా ఫస్ట్. తర్వాత నువ్వు ఎదురువాడి మీద నింద వేయి. మనం ఎప్పుడు నింద వేస్తాం? మనలో ఏ లోపం లేనప్పుడు అప్పుడు కూడా వేయకూడదు. మాటకి అసలు మనలో తప్పు ఒప్పు లేకపోయినా మన ఎదురువాడి గురించి మాట్లాడకూడదు. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఒక రోల్ మోడల్ అన్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ రోల్ మోడల్ లాగా మారి, అసలు ఈ ఎలక్షన్స్లో నీకు నిలిచిన అర్హత లేదు. అలా అనుకుంటే 2019లో నువ్వు అసలు నిల్చోడానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఆర్థిక మంత్రి ఆవిడే అంది, నిర్మలా సీతారామన్. దత్తపుత్రుడు మోదీ గారికి మన నిర్మలా సీతారామన్ అన్నారు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి దత్తపుత్రుడని. మరి అక్కడ ఎందుకు ఎవడు ఏం పట్టించుకోలేదు. నీకెందుకు అంత పౌరుషం? నీకెందుకు దత్తపుత్రుడు అంటే అంత కోపం ఎందుకు వస్తుంది? అసలు బాబుతో కలవటమే నువ్వు భరించలేకపోతున్నావు. అంటే ఇద్దరు సమాన ఉజ్జీలు ఒక చోట ఉంటే హీఈస్ నాట్ ఏబుల్ టు, అది ఆయనకి డైజెస్ట్ అవ్వట్లేదు, ఆయనకి మింగుడు పట్టల్లా. ఆయన మొహం చూసారంటే మీరు ఎంత కళావిహీనంగా ఉందండి. ఎందుకంటే తప్పు చేసింది నువ్వు, నీ చెల్లెల్ని బయటకు పంపించావు. ఈరోజు నీకు కుటుంబం నీతో లేదు. మీరిద్దరిని త్రాసులో పెట్టి చూస్తే పవన్ కళ్యాణ్ నేను ఎవరు మన జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడ కుటుంబం అనే ఒక బంధంలో ఆయన చిక్కుకుని ప్రజల ప్రేమను పొందుతున్నాడు. ఆయన ఈరోజు మొత్తం ఇండస్ట్రీ ఆయన కోసం కదిలొస్తోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సొంత భార్య తప్ప ఎవరు అసలు, అది కూడా భార్య కూడా ఓన్లీ పులివెందులకు వచ్చింది ఆవిడ కడపకిను, ఇంకెక్కడికి రావట్లేదు. అసలు ఆయనకి అసలు ఏ సపోర్ట్ ఉందని? సజ్జలు వస్తున్నాడా? అంత దాకా ఎందుకండి? ఆయన పెట్టుకున్న సలహాదారులు అలీ వస్తున్నాడు ఆయన కోసం. అలీ వచ్చిపోని ఆయన ప్రచారం చేశాడా? పోసాన్ లాంటి వాళ్ళు మైక్ ముందు కూర్చొని మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడమనండి. ఉతికి ఆరేయరా పోసాన్ని మాత్రం? పోసాన్ ఏమన్నా దిగొచ్చాడా ఇక్కడ? అతను గురువింద గింజే కదా. ఎవడికుండే లోపాలు వాళ్ళకున్నా. ఏం సజ్జలు ఏమైనా దిగొచ్చాడా? మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నీ ఇంటిని చక్కబెట్టుకున్నాక నువ్వు పక్కవాడి ఇంటి గురించి మాట్లాడు. నీకు నీ ఇల్లే సవ్యంగా లేదు, నీకు అసలు తాడేపల్లి ప్యాలెస్ రేపు పొద్దున నువ్వు వెకేట్ చేసి పారిపోదాం అనుకుంటున్నావు, నువ్వు మూటా ముల్లే సర్దుకుంటున్నావు. నువ్వు మాట్లాడద్దు అసలు.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అసలు ఆ యాంకరు ఆ ప్రశ్న అడగకూడదు, ఈయన సమాధానం చెప్పకూడదు నన్ను అడిగితే. అయితే మేడం ఇక్కడ 5 సంవత్సరాలకు ఒక పెళ్లి చేసుకుని అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, సో నా ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఒక మాట అయితే అన్నారు. సో గతంలోనూ ఆ మాట అన్నారు, నిన్న ఇంటర్వ్యూలో కూడా ఆ మాట అన్నారు. కానీ ఇక్కడ అంటే నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడే ఆయన సొంత చెల్లికి న్యాయం చేయలేకపోయాడు. ఇప్పుడు నా ఆడపడుచులు అంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అని మాట్లాడే వ్యక్తి మొన్న ఒక సభలో ఆయన సొంత చెల్లెలైనటువంటి షర్మిల మీదనే పసుపు రంగు చీర కట్టుకుని వెళ్ళింది అని చెప్తున్నారు. సో ఇక్కడ అర్థం అవ్వట్లేదు అంటారా చూసే ప్రజలందరికీ? అంటే అవసరం వచ్చినప్పుడు ఒక మాట, అవసరం లేనప్పుడు ఒక మాట. ఫస్ట్ తన సొంత చెల్లికి మర్యాద ఇచ్చుకునే కదా పక్క వాళ్ళ గురించి మాట్లాడాలి. సో సొంత చెల్లికే మర్యాద ఇచ్చుకోలేనట్టు వ్యక్తి వచ్చి ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? యాంకర్ కూడా మరి ఆ పసుపు చీర గురించి మాట్లాడాడు లేదో నాకు గుర్తులేదు. ప్లస్ మరి విజయమ్మని పంపించేశారు, షర్మిల అంటే అడిగాడు కుటుంబంతో మీకుండే విభేదం ఏంటి అన్నాడు అనడం. కాకపోతే మీరు చెప్పింది అక్షర సత్యం అది. ఎందుకంటే తల్లిని కించపరిచాడు ఆయన. చెల్లి పుట్టుక గురించి ఎప్పుడైతే మాట్లాడాడో అది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అది తల్లికి తగులుతుంది. అంటే నువ్వు నీ తల్లిని అనుమానించావా? ఎంత తప్పమ్మా అది. ఎక్కడ ప్రపంచంలో చెడ్డ తల్లి ఉండదు, గుర్తుపెట్టుకో. చెడ్డ తల్లి ఉండడు, చెడ్డ తండ్రి ఉంటాడు. కానీ ఏ తల్లి కూడా అసలు అలాంటివి పడదు. అందుకే విజయమ్మ వెళ్ళిపోయారు అమెరికాకి. ఈరోజు కూతురు కొడుకు దగ్గర ఉంది ఆవిడ, కొడుకు పిల్లల దగ్గర లేదు ఆవిడ, గుర్తుపెట్టుకోండి అది. రెండోది మీరు చెప్పినట్టుగా షర్మిలని అన్నాడు ఆయన. తన అండం కాదు, తన చుట్టూ ఉండే వాళ్ళ చేత అనిపించాడు. వాళ్ళు ఎవరమ్మా అసలు? చుట్టూ ఉన్నవాళ్ళు ఈయన జీతాలు ఇచ్చి పెట్టుకున్న మనుషుల చేత చెల్లెళ్ళు అనిపిస్తాడా? ఎంత తప్పది అసలు. అది సహించే విషయం అసలు? ఎవడైనా నిజంగా ఒక అన్నగారు ఎలా ఉంటాడు, ఇప్పుడు మన అన్నలు ఉంటారు, మన ఎవడైనా ఒక మాట అంటే వెళ్ళి వాడితో యుద్ధం పెట్టుకుని వాడిని కొట్టొస్తారు. అలాంటిది నువ్వు సిగ్గు లేకుండా చూస్తూ కూర్చుని ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడుతున్నావంటే అసలు నీ సంస్కారం ఏమనుకోవాలి? ఫస్ట్ నిన్ను నువ్వు సంస్కరించుకో. ముందు నీ మానసిక స్థితిని సరి చేసుకుని నువ్వు పక్కవాడి గురించి మాట్లాడు. అసలు నువ్వు ఎలక్షన్స్లో నిల్చోడానికి అర్హుడవు కాదు. ఈ ఒక్క పదం చాలు, ఈ ఒక్క మాట చాలు, నీకు ఇంకేది అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలుగు ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఓటు వాడుకోండి, ఎవరికి వెయ్యాలో నిర్ణయించుకోండి, లేకపోతే మీ భవిష్యత్తు. ఆయన ఊళ్ళో ఉండే అక్క చెల్లెల గురించి బాధపడుతున్నాడు, సొంత చెల్లి గురించి బాధపట్టలే, సొంత తల్లి గురించి బాధపట్టలే, బాబాయ్ కూతురు గురించి బాధపట్టలేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుని ఓటు వేస్తే బాగుంటుంది. ఇంకా మీదట ఎవరు పవన్ కళ్యాణ్ గురించి అనవసరంగా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ అని కాదండి, అసలు ఎవరి గురించి వ్యక్తిగతాలు వద్దు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి మాత్రం ఎవడు అర్హుడు కాదు. ఎవరి సమస్యలు వాళ్ళవి. ఆడవాళ్ళకు కూడా 190 సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఒక తప్పు చేశారో ఒప్పు చేశారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం కాదు జడ్జి చేయాల్సింది. అది ప్రతి ఒక్కళ్ళం గుర్తుంచుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.